అసలు పవన్ అన్న అంటే పిచ్చి అభిమాని నేను, మామూలుగా కాదు. నా పేరు కూడా రాజ్ కళ్యాణే. ఓకే చెప్పన్నా. మొన్న వచ్చిన టీజర్ కి అందరూ కొంతమంది ట్రోలింగ్ చేస్తున్నారు. వాళ్ళ ట్రోలింగ్ వాళ్ళకి ఏం చెప్తారు? ఒక్క పగలు తింటానని చెప్తాను. ఏం చెప్తాను, ఎవడన్నా ట్రోలింగ్ చేసేది నువ్వు చేస్తున్నావు ఇప్పుడు. ట్రోలింగ్ ఎప్పుడు ట్రోలింగ్ చేయడు. అన్న సినిమా వచ్చిందంటే మాత్రం అది దాన్ని ట్రోల్ చేసేవాడు కాదు, కానీ దాన్ని మాట అనేవాడు ఎవడలేదు. సో మొన్న రోజమ్మ తిట్టిందంట. కరెక్ట్ కాదు. ఒక అధికారం ఒక లెవెల్ ఒక పోస్ట్ లో ఉన్న ఆయన్ని పట్టుకుని, అంటే ఆయన కాదు అందరిని కలిపి అంది ఆవిడే. అలా మాట్లాడడం అయితే కరెక్ట్ కాదు, 100% కరెక్ట్ కాదు. అది నేను ఆల్రెడీ మన మీడియా వాళ్ళు అడిగినప్పుడు కూడా నేను చెప్పాను, అది తప్పే. అది వాళ్ళ కొడుకును కూడా కొద్దిగా అన్నదాని అంటున్నారు. లేదు వాళ్ళ కొడుకుని కాదు, పవన్ కళ్యాణ్ గానీ సపరేట్ గా అంటాం కాదు, అందరిని కలిపి టీడీపీ పార్టీ వాళ్ళు ఆడింగ్ వాళ్ళు అన్నట్టుగా ఒక మాట అనడం అది ఖచ్చితంగా అయితే ఖండించాల్సిన మాట. అది ఓకే, మీరు ఎప్పటి నుంచి ఆయన ఫ్యాన్? నేను నా చిన్నప్పుడు నుంచి, నాకు తెలిసి తెలిసినప్పుడు, నేను ఎప్పటి నుంచి ఫ్యాన్ అంటే, పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అంటే చీ అని తిట్టినప్పటి నుంచి పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అంటే నువ్వు సూపర్ అనే వరకు. అంటే ఎట్లా అంటే, పవన్ కళ్యాణ్ గారు ఒక సినిమాలు వచ్చి గుడుంబ శంకర్ ఇవన్నీ, ఆ టైంలో నేను ఇంటర్మీడియట్ ఇంటర్ సెకండ్ ఇయర్, నేను సేమ్ యాజ్ లోపల ప్యాంట్ వేసుకుని బయట ప్యాంట్ ఇట్లా ఓపెన్ చేసుకుని వెళ్ళేట్టు ఉండే. అట్లా అంత ఫ్యాన్ అనమాట, డైహార్డ్ ఫ్యాన్ నేను. సో అప్పటి నుంచి నేను ఆయన ఫ్యాన్. నేను అందరూ ఏంటంటే చిరంజీవి గారు ఫ్యాన్లు అయ్యి ఉండి సినిమాలు ఆగిపోయిన తర్వాత, చిరంజీవి గారు సినిమాలు ఆగిపోయిన తర్వాత పవన్ కళ్యాణ్ షిఫ్ట్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ నేను నా చిన్నప్పటి నుంచి, నాకు తెలిసినప్పటి నుంచి నేను ఇద్దరు ఫ్యాన్లు. ఒకటి రజనీకాంత్ ఫ్యాన్, రెండు పవన్ అన్న ఫ్యాన్. తమిళ్లో రజనీకాంత్, తెలుగు ఇండస్ట్రీలో పవన్ అన్న, అంతే, ఇంక తిరిగలేదు అసలు. గబ్బర్ సింగ్ మూవీ రిలీజ్ అయినప్పుడు ఎలా ఎంజాయ్ చేశారు? గబ్బర్ సింగ్ మూవీ కాదు, తమ్ముడు సినిమా నుంచి నేను తమ్ముడు, మా అన్నయ్య కూడా ఉన్నాడు, నేను తమ్ముని. పవన్ కళ్యాణ్ తమ్ముడు, నేను తమ్ముడు. నేను ఎట్లా ఫిక్స్ అయిపోయానంటే, నేను మెంటల్ గా నేనే పవన్ కళ్యాణ్ అన్న రేంజ్ లో ఫిక్స్ అయిపోయాను ఆ రోజు నుంచి. సో అప్పటి నుంచి నేను ఆ హెయిర్ స్టైల్ కానీ, ఆ మెయింటైన్ చేయడం కానీ, ఆ డ్రెస్లు కానీ అట్లా నేను ఇప్పుడంటే కొంచెం తగ్గినాయి. కానీ అసలు అప్పుడైతే నేను మొత్తం 24 గంటలు పవన్ అన్న మీదే ఉండేది నా. ఓకే, ఆయన డిప్యూటీ సీఎం అయినంత వరకు బాగా కష్టపడ్డట్టున్నారు. ఆ కష్టాన్ని కొద్దిగా చెప్పండి. ఆయన ప్రజల మనిషి, ప్రజల సేవ చేయాలనుకునే మనిషి. సో సేవ చేయాలి అని చెప్పి ఆయన రాజకీయాల్లోకి రాకముందు నుంచి అందరికి హెల్ప్ చేస్తూనే ఉన్నాడు. సో రాజకీయాల్లోకి వచ్చి ఇంకా హెల్ప్ చేయాలనుకున్నారు. సో ఖచ్చితంగా ఆయన హెల్ప్ చేయడానికే వచ్చారు రాజకీయాల్లోకి అయితే. ఆయన గెలుపు కోసం మీరెంత కష్టపడారు? నేనైతే చాలా కష్టపడ్డాను. నేను కష్టపడుతుంటే అభిమానంతో తిరిగా, కష్టమేం లేదు, ఇష్టంగా తిరిగా. నేను నా ఫ్రెండ్స్ తో పాటు ఇష్టంగానే తిరిగాను. ఎక్కడికి వెళ్ళినా కానీ, మా ఏరియా సైడ్ ఎప్పుడు వచ్చినా కానీ నేను 10 మందిని తీసుకుని వెళ్ళిపోయాను. హరిహర వీరమల్లు ఎలా ఉండబోతుంది? ఎలాంటి రికార్డ్స్ బ్రేక్ చేయబోతుంది? ఖచ్చితంగా ఇదైతే ఒక పాన్ ఇండియా మూవీ, మామూలుగా ఉండదు. ఇది కూడా ఒక కొత్త గెటప్, ఇప్పటి వరకు ఎవరు చూడని గెటప్. పవన్ కళ్యాణ్ గారిని ఈ గెటప్ లో ఎప్పుడు ఎవరు చూడని గెటప్. సో డెఫినెట్ గా వెరైటీగా ఉంటది, చాలా బాగుంటుంది. ఆ ఫైట్స్ కానీ కొన్ని మన ట్రైలర్లు ఇవన్నీ చూసాం కదా, అవి ఒక రేంజ్ లో ఉన్నాయి. సినిమా వస్తే ఇంకా బాగుంది, కానీ అనుకోకుండా పోస్ట్ పోన్ అయింది. అది కూడా రీజన్ ఏంటంటే ఆయన రాజకీయాల్లో బిజీగా ఉండడం, ఇటు సినిమాలకి అక్కడ రాజకీయాలకి టైం సెట్ అవ్వకపోవడం వల్ల కొంచెం షూటింగ్ బ్యాలెన్స్ ఉండడం సంథింగ్ ఉంటది కదా. సో దానికోసం అయితే పోస్ట్ పోన్ అయింది. డెఫినెట్ గా సినిమా అయితే ఈ ఇయర్ లో రిలీజ్ అవుతుంది. ప్రతి ఒక్క పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కదా, ప్రతి ఒక్కరు కూడా సినిమా చూసి మస్తు తొందరబాయ్ అంటారు. డెఫినెట్ అంటే ఎందుకు పోస్ట్ పోన్ అయింది అంటారు? అదే రాజకీయాల్లో తిరగడం వల్ల. సో దీనికి టైం సెట్ అవ్వక దాని వల్ల అయిందండి, ఇంకేం లేదు. సో ఇప్పుడే కదా వాళ్ళ గవర్నమెంట్ అక్కడ ఫామ్ అయింది. సో కొంచెం అడ్జస్ట్మెంట్లు అవి ఉంటాయి, అవి సెట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇయర్లీ ఒక సినిమా వస్తే చాలు మనకి, ఇంకేం వస్తుంది. ఓకే.